ఈ సృష్టిలో కొన్ని శక్తులు ఉన్నాయి. అవి దేవతలకైనా అందని శక్తులు. అలాంటి శక్తుల్లో ఒకటి పాంచజన్యం. శ్రీకృష్ణుడు స్వయంగా వినియోగించిన శంఖమది. దాన్ని పూరించి యుద్ధానికి వెళ్ళిన వాడికి ఓటమి అనేదే తెలియదు. శ్రీకృష్ణుని అవతారం ముగిసిన తర్వాత ఆ శంఖం కోసం ఎన్నో దుష్ట శక్తులు వెతకడం ప్రారంభించాయి. అప్పుడు ఎవ్వరూ చేరలేని అసురలోకంలో ఆ పాంచజన్యాన్ని ఉంచి కాలయుడిని కాపలాగా ఉంచాడు ఆ మహాదేవుడు. చీకటి అడవి, ఆకాశం నక్షత్రాలతో నిండిపోయి ఉంది. కానీ ఆ వెలుగులో కూడా అక్కడి వాతావరణం భయంకరంగానే ఉంది. నిప్పు రగిల్చి కూర్చున్నాడు అక్షయుడు. అతని పక్కన చిన్నగా కూర్చున్నాడు ప్రహ్లాదుడు. మన ప్రయాణం చాలా దూరం ఉంది ప్రహ్లాద అని నెమ్మదిగా అన్నాడు అక్షయుడు. ఈ అరణ్య భూతలంలో చీకటి జీవులు ఎక్కువగా సంచరిస్తాయి. అందుకే మనం వెలుగులోనే ప్రయాణించాలి. ఇక్కడి కాలము సాధారణం కాదు. 3 పగళ్లకు 1 రాత్రి మాత్రమే వస్తుంది. ఆ మాటలకు ప్రహ్లాదుడు ఆశ్చర్యంగా చూస్తాడు. నీకు స్నేహితులెవరూ లేరా అని నెమ్మదిగా అడిగాడు ప్రహ్లాదుడు. అక్షయుడు కళ్ళు మూసుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత ఒకరు ఉండేవారు, కానీ ఇప్పుడు లేరు. అప్పుడు అతనికి 14 ఏళ్ల వయసు. విశాలమైన రాక్షస గురుకులం, విద్యలు, యుద్ధ శిక్షణలు అన్నీ కఠినంగా జరుగుతున్నాయి. ఒకరోజు శుక్రాచార్యులు కాంతి పుష్పాలను తీసుకురమ్మని అక్షయుడిని ఆజ్ఞాపించారు. అడవిలోకి వెళ్ళిన అక్షయుడు మార్గం తప్పిపోయాడు. చీకటి కమ్ముకుంటుంది. గాలికి ఆకులు కదులుతున్నాయి. నిశ్శబ్దం భయంకరంగా మారుతుంది. అప్పుడే ఒక వెలుగు కనిపిస్తుంది. అక్కడ ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంది. భయపడకు, నిజానికి చీకటి చాలా అందంగా ఉంటుంది అని అతడి చేతిని పట్టుకొని ఆకాశాన్ని చూపిస్తుంది. చూశావా, నక్షత్రాలు వాటి వెలుగు ఈ అడవిని ఎంత అందంగా మార్చేస్తున్నాయో అని అంటుంది. అక్షయుడు మొదటిసారి చీకటిని అందంగా చూశాడు. ఇద్దరు ప్రతిరోజు కలవడం ప్రారంభించారు. మృణాలిని అతనికి ఎన్నో విషయాలు నేర్పుతుంది. ప్రకృతి భాష, నిశ్శబ్దం అర్థం, ఒంటరితనంలో శాంతి. చంద్రుడి కాంతిలో మృణాలిని నృత్యం అక్షయుణ్ణి మంత్రముగ్ధుణ్ణి చేసింది. ఒకరోజు మృణాలిని భయపడుతూ, మనిద్దరం ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోదాం. నేను తిరిగి వెళ్తే కుబేరుడు నాకు యక్షిణీ బాధ్యతలు ఇస్తాడు. అప్పుడు నేను ఇక నీతో ఉండలేను అని బ్రతిమాలుతుంది. మరుసటి రోజు జోరున వర్షం. మృణాలిని ఎదురు చూస్తుంది అక్షయ్ వస్తాడు అని ఆశతో. కానీ దూరంగా నిలబడి చూస్తున్నాడు అక్షయుడు. అతనికి ఆమంటే ప్రేమ. కానీ తన తండ్రి, తన లక్ష్యం, తన బాధ్యత ఆమె నుండి దూరంగా వెళ్ళమని చెబుతుంది. ప్రేమ మనసుకు నచ్చిన దారిలో తీసుకెళ్తుంది. కానీ బాధ్యతలు మనల్ని మనం ఎంచుకోని దారిలో నడిపిస్తాయి. ఇంతలో ఒక నల్లటి పొగ అక్షయుడు ప్రహ్లాదుడిని చుట్టుకుంటుంది. అక్షయుడు ఎంతో ప్రయత్నిస్తాడు. ప్రహ్లాద అని అరుస్తాడు. కానీ అతను విడిపించుకోలేడు. భూతల లోకంలోకి ప్రవేశించడమే కాకుండా ఒక మనిషిని కూడా తీసుకొస్తావా? నువ్వు నా మిత్రుడు రావణ బ్రహ్మపుత్రుడివి, అందుకే ప్రాణాలతో వదిలేస్తున్నాను అంటూ ఆ మాయాశక్తి ప్రహ్లాదుడిని మాయం చేస్తుంది. చివరికి అక్షయుడు ఒంటరిగా నిలబడ్డాడు.
అతనికి ఇప్పుడు అర్థం కావడం లేదు. ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో.